వీక్షకులకు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. 90% పోలింగ్ లక్ష్యం. ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. పేదలకు అండగా చంద్రన్న ప్రభుత్వం. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అనీషా రెడ్డి. బీజేపీ అభ్యర్థి మదన్ మోహన్ గెలుపుకు ప్రచారం చేసిన ఆ పార్టీ నాయకులు. ఉగాది సందర్భంగా భక్తులతో కిక్కిరేసిన ఆలయాలు. వార్తల్లోని వివరాలు. పేదలకు అండగా చంద్రన్న ప్రభుత్వం ఉందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి అన్నారు. శనివారం పులిచెర్ల మండలంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనగా ఆమెకు ఘనంగా స్వాగతం లభించింది. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ మధ్య మళ్ళీ స్పెషల్ స్టేటస్ అంటూ మళ్ళీ పోరాడం. దాదాపు నా దగ్గర నుంచి, నా వైపు నుంచే 1,00,000 పోస్ట్ కార్డులు కూడా పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మోడీ గారికి పోస్ట్ చేయడం కూడా జరిగింది, స్పెషల్ స్టేటస్ అంటూ. ఈ విధంగా మనమంతా అటు కేసీఆర్ గారితో, అటు బీజేపీ మోడీ గారితో పోరాడుతున్నాం. ఈరోజు ఇలాంటి పార్టీలతో ఫ్యాన్ గుర్తు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కేసీఆర్ గారు గాన ఈ విధంగా ఫ్యాన్ ద్వారా కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినారంటే మనకు పోలవరం ప్రాజెక్ట్ ఉండదు, అమరావతి రాజధాని ఉండదు, ఎక్కడ అభివృద్ధి ఉండదు. మరి ఇంకొక 40 సంవత్సరాలు మనం అందరం వెనకబడిపోతాం. దయచేసి పిల్లలు, యూత్ ఇదంతా ఆలోచించుకోవాలా. ఓటు వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే పెద్దలకందరికీ కూడా బ్రహ్మాండంగా ఇటు వాళ్ళకి ఉద్యోగస్తుల కన్నా జీతాలు వస్తున్నాయో రావో, కానీ మీకు మాత్రం పెద్దలకు మాత్రము అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. రేషన్లు కరెక్ట్గా వస్తున్నాయి. మీ ఏరు ముద్ర వేస్తేనే రేషన్ వస్తుంది. LED లైట్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉన్నది. లాస్ట్కి విడో పెన్షన్, ఆ పెన్షన్, వికలాంగుల పెన్షన్, డప్పు కళాకారులకు అందరికీ, యూత్ కూడా యువనేస్తం కింద కూడా పెన్షన్లు అవన్నీ అయిపోయి ఒంటరి మహిళా పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఆలోచిస్తున్నారు. బ్రహ్మాండంగా అందరికీ లోన్లు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు. ఇంత మంచి గవర్నమెంట్ మనం కానీ పక్కన పెట్టామంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఆల్రెడీ తారాడుతుంది. నైనా ఈ చెట్టు బాగుంది, ఈ ఎర్రచందనం చెట్టు బాగుంది, ఇది నీ వాట. ఈ గుట్ట బాగుంది, మంచి విలువైంది, ఈ గ్రానైట్ గుట్ట నీ వాట, నువ్వు పెట్టుకో, ఎలక్షన్ అయిపోతానే. ఇక్కడ ఇసుక మాఫియా దందా బ్రహ్మాండంగా ఉంది, ఇదంతా నువ్వు చూసుకో అన్నా. ఇది ఇలాంటి గవర్నమెంట్ కావాలంటే మీరు ఆలోచించుకోండి. మరి నామినేషన్ వేసేటప్పుడు నన్ను కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను అడిగారు, ఎన్ని కేసులు ఉన్నాయి తల్లి నీ పైన అని. నాకు ముందు చాలా ఆశ్చర్యమైంది. కాకపోతే అడిగే ఆయనకు, ఎంఆర్ఓ గారికో లేకపోతే అక్కడ ఉండే అడిగే అఫీషియల్స్కి వాళ్ళకు ఆశ్చర్యం కలగల. నాకు 1 నిమిషం నోరు తెరుచుకుని, ఏందయ్యా ఏందో కేసులు అంటున్నాడు. నేనేదో ఎమ్మెల్యే టికెట్కి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు, నేను ఫైల్ చేస్తుంటే ఇట్లా అనుకున్నాను. కాకపోతే ఆడు తెలిసింది ఏమంటే, స్వయంగా జగన్ గారే ఆయన పైన 34 కేసులు మొట్టమొదటి ఆయనే అని చెప్పేసి ఒప్పుకున్నాడంట. ఆయనే ఎమ్మెల్యే టికెట్ వేసుకునేటప్పుడు ఆయన పేర్కొన్నారంట. ఈ నెల 11వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 90% పోలింగ్ లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. శనివారం ఉదయం కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు ఓటర్లలో చైతన్యం నింపే స్లోగన్లతో వచ్చిన హింసాగర్ ఎక్స్ప్రెస్ రైలుకు చిత్తూరు రైల్వే స్టేషన్లో ప్రద్యుమ్న జెండా ఊపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో 70% పోలింగ్ జరిగిందని, ప్రస్తుత ఎన్నికల్లో 90% లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగయ్య, మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేషు తదితరులు పాల్గొన్నారు.
సార్ సార్ చూడండి సార్ పైన సార్ ఇక్కడ సార్ areas other than permitted in railway premises. Do not stick any poster or bills in coaches and railway premises. Do not damage any railway property. Any irregularity in stated guidelines will lead to a fine of ₹500. Keep your railway premises. అవగాహన పెంచేందుకు ఓటింగ్ శాతం పెంచేందుకు అనేక రకమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. మరి అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్స్ మొత్తము ఫ్లెక్సీస్ పోస్టర్స్ ఈ విధంగా అతికించి మొత్తం భారతదేశం అంతా ఈ ట్రైను తిరిగినప్పుడు మరి ఆ పోస్టర్స్ చూసి ట్రైన్లో ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీస్ అంతా చూసి ఓటర్స్కి ఒక అవగాహన పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్లో ఇలాంటి పోస్టర్స్ ఫ్లెక్సీస్ అతికించి ఏ ముఖ్యమైనటువంటి స్టేషన్కి వెళ్తుందో మరి ఆ స్టేషన్లో ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా అధికారి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆ ట్రైన్ని వెల్కమ్ చేస్తూ ఫ్లాగ్ ఆఫ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి చిత్తూరు జిల్లాలో మొన్న రేణిగుంటలో ఇదే విధంగా ఒక కేరళ ఎక్స్ప్రెస్ని ఫ్లాగ్ ఆఫ్ చేశాను. అదేవిధంగా ఈరోజు చిత్తూరు నగరంలో హింసాగర్ ఎక్స్ప్రెస్ దేశంలోనే అత్యంత లాంగెస్ట్ అంటే అత్యంత ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ట్రైన్ కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళేటువంటి ట్రైన్. మరి ఈ ట్రైన్ ఈరోజు మరి చిత్తూరు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. మరి తద్వారా ఓటర్లో ఒక అవగాహన ఒక చైతన్యం తీసుకురా. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శనివారం పుంగనూరు మండలంలో ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు పేదరికం నుంచి విముక్తి పొంది అభివృద్ధి పదంలో పయనించాలంటే ప్రతి ఒక్కరూ టీడీపీని ఆదరించాలని ఆ పార్టీ నాయకులు డీజే ఇంద్రప్రకాష్ కోరారు. శనివారం పుంగనూరు పట్టణంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థి అనీశ్వర్, ఎంపీ అభ్యర్థి సత్యప్రభలను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం కొత్తపేటలో పలువురు టీడీపీలో చేరారు. అబ్దుల్ రహీం, అబ్దుల్ మన్నాన్, జాకీర్, सदीर, पूरे साथ अलग खड़ो भा शेख शामिर, फोटो बैच फोटो शेख सादिक, आ जाओ सर मोहम्मद सुहेल, बादशाह साहब, शेख फयाज, शेख अयाज, अमजद अली, शेख मस्तान, शेख सलीम, शेख लुकमान, शेख वारिस, जुबैर, करीमुल्लाह, आ जाओ अब्दुल बादशाह, यस यूनुस, यस मुबारक, यस सुहेल, यस सादिक, मस्तान, यस रिजवान, चलो आ जाओ रसूल साहब, मोहम्मद अली, पूरे साथ कंधे रख फोटो मलाना बैच फोटो, यस मकसूद, इमरान, यस नौशाद, जाकिर, यस बादशाह, यस अयाज, अमजद अली, यस इमरान,
नहीं कन्वा दादा पूरा आया अंदर दादा बात फोटो कर लेंगे मोहम्मद खदीर शब्बीर रसूल साहब जुबैर ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా శనివారం ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి అమ్మవార్లకు అభిషేకాలు, విశేష పూజల్ని నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకరించి అద్దాల మండపంలో అర్చకులు కొలువు తీర్చారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ వెంకన్నను దర్శించుకున్నారు. సందర్భంగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు స్వర్ణ అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శుభగాయే నమః సుందర్యే నమః సౌమ్యాయ నమః దశమావత్తే నమః దశమామ్నే నమః కాంతే నమాయ నమః విధురాయ నమః రమణీయాయ నమః మహాలక్ష్మీ నమః మహాసిద్ధే నమః మనోరూపాయ నమః మహారూపాయ భూతేశ్వర్యే తాంగే त्रिनेत्राय नमः त्रिगुणात्मिकाय नमः गीर्मर्ये नमः गौर्ये नमः गिरिष्ठाय नमः गिरिशांगनाय नमः सर्वांगे सुंदराय नमः सर्वलावण्ये चतुरांगे नमः चतुर्बाहुवे चतुराय नमः चारुहासिन्ये नमः शिवेश्वर्ये नमः शिवाराध्याय नमः शिवानन्दाय नमः शिवात्मिक सूर्यमण्डलमच्युतप्रियाय नमः ओंकारगर्भाय नमः प्रियङ्कार्ये नमः काल्ये नमः कालस्वरूपिण्ये नमः श्रीकर्ते नमः श्रीमत्ये श्रीयनीयाय नमः श्रीयै नमः सत्याय नमः श्रीकण्ठसोन्तमोहिन्ये नमः विद्यातनवे नमः मध्वे नमः चन्द्राग्नयनाय नमः श्रेष्ठमाय नमः श्रेष्ठन्दुष्टे नमः सङ्ग्रहितवे नमः सृष्टिहेतवे नित्यसुन्दर सर्व कनि चेयिपोदां अंदा उंटदि
జయవాసుని ఈరోజు వికారనామ సంవత్సర ఉగాది సందర్భంగా కనక పరమేశ్వరి గుళ్ళు ప్రత్యేకంగా అభిషేకాలు బంగారు కవచంతో అలంకారం అన్ని చేయించినాము. ఈరోజు భక్తులందరూ ప్రత్యేక శ్రద్ధతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని చిత్రప్రసాదాలు తీసుకొని వెళ్ళినారు. ప్రతి సంవత్సరము ఇదే మాదిరి ఉగాది సందర్భంగా ఇట్లా ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటాము. ప్రతి పండుగ సందర్భంగా కూడా ఇటువంటి ప్రత్యేక పూజలు విశ్వశాంతి పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే కనక పరమేశ్వరి అమ్మవారు ఆమె కన్యకగానే ఒక దుష్టుని ఎదుర్కోవాలంటే చెప్పానంటే కన్నా జన నష్టం సంభవించకూడదని చెప్పనని, యుద్ధ వాతావరణం రాకూడదని చెప్పనని, శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పనని తనకు తాను ఆత్మాహుతి గావించుకోవాలి అగ్నిగుండం. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా శాంతి కాముక. అందువల్లనే ఆమె పూజ జరిపేట ఎప్పుడు కూడా వచ్చి విశ్వశాంతి కోసమే పూజ జరుపుతాము. అందరూ కూడా కొంతమందికి వైశ్యులే ఈ గుడికి వెళ్ళాలి అని చెప్పిన అపోహ ఉంది. అలా కాదు. కొందరికి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, కొంతమందికి ఈశ్వరుడు ఉండొచ్చు, కొంతమందికి అక్కగారులు పూజిస్తారు, కొంతమందికి ఆంజనేయ స్వామి ఉంటాడు. అదేవిధంగా కానీ ఆ దేవుడంతా మిగిలిన వాళ్ళకి దేవుడు కాదా? అదేవిధంగా వాసి అమ్మవారు కూడా వచ్చి అందరికీ దేవతే. కాకపోతే కన్నా మా కులదేవత అయిన దానివల్ల మేము ఆమెను విశేషంగా వచ్చేదని పిలుస్తాము. దీన్ని గ్రహించి అందరూ కూడా కనక పరమేశ్వరాన్ని విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి పాత్రలు కావాలని చెప్పని కోరుతున్నాము. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని మైనార్టీ నాయకులు అయూబ్ ఖాన్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మదన్ మోహన్ గెలుపుకు గురువారం మండలంలోని గూడూరుపల్లిలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో విజయశంకర్, గణేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రచార కార్యక్రమాలు సఫలీకృతం కావాలంటే చైతన్యం అవసరం. అధికారులు చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గంలో మంచి ఫలితాలను సాధించింది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం పుంగనూరు నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పుంగనూరు పురపాలిక మండలం చౌడేపల్లి, సోమల, సదుం, రొంబిచెర్ల, పులిచెర్ల మండలాల్లో 2014 జనవరిలో 215 పోలింగ్ కేంద్రాలు ఉండేవి. వీటి పరిధిలో 2,19,938 మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళలు 1,10,751 మంది, 1,09,176 మంది పురుషులు, ఇతరులు 11 మంది ఓటర్లుగా నమోదయ్యారు. వారిలో 1,575 మంది మహిళలు అధికంగా నమోదయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం 273 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,29,261 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,13,542 మంది, మహిళలు 1,15,700 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. వారిలో 2,158 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గంలో 6,403 సంఘాల్లో 60,636 మంది సభ్యులు ఉన్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటమిలో మహిళా ఓటర్ల నిర్ణయమే కీలకంగా ఉంటోంది. ఈ 5 ఏళ్లలో 9,323 ఓట్లు పెరగగా పోలింగ్ కేంద్రాలు 58 పెరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 90% పోలింగ్ లక్ష్యం, ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. పేదలకు అండగా చంద్రన్న ప్రభుత్వం, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అనీషా రెడ్డి. బీజేపీ అభ్యర్థి మదన్ మోహన్ గెలుపుకు ప్రచారం చేసిన ఆ పార్టీ నాయకులు. ఉగాది సందర్భంగా భక్తులతో కిక్కిరేసిన ఆలయాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.